ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియమైన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు. సిలువలో పలికిన 5వ మాటను మనం జ్ఞానం చేసుకుంటున్నాం. 5వ మాట చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తం నాప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నానని చిన్న ప్రార్థన. పరిశుద్ధుల దేవాన్ని వందనాలు. అందరితో మీరు మాట్లాడండి, నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారు కలువరి గిరిలో సులువు మీద పలికిన 3 మాటలు ప్రజలతో మాట్లాడితే మిగతా 4 మాటలు తన జీవితాన్ని బట్టి మరి ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి మనం గమనించినట్లయితే గనక ఈ 5వ మాటలో ఆయన లేఖనము నెరవేరినట్లు దప్పుకొనుచున్నాను అన్నాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క లేఖనము నెరవేర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఏదైతే ఆయన యొక్క జీవితం గురించి, పుట్టుక గురించి, అలాగే ఆయన శ్రమల గురించి ఏదైతే ప్రవచనాలు ముందుగా చెప్పబడినాయో ఆ ప్రవచనాలు నెరవేర్పు కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. మనకి ఆలోచించినట్లయితే కీర్తనాకారుడు కూడా మరి తన దేవుని ఆత్మచేత నింపబడి యేసుక్రీస్తు వారు ఎలా శ్రమ పడుతున్నాడో మరి కీర్తనాకారుడు తన అధ్యాయాల్లో 22వ అధ్యాయంలో ఆయన తెలియచేయడం జరిగింది. అలాగే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. 69వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. చూద్దాం, చూడండి. కీర్తనలు 69:21 అక్కడ ఏమని రాయబడి ఉంది చూస్తే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను తాగనిచ్చిరి. చూడండి, ఇదన్నీ కూడా దేవుడు ముందుగానే ఆయన ఎలాంటి శ్రమలు పడుతున్నాడో అవన్నీ ముందుగానే దేవుడు తన ఆత్మ ద్వారా భక్తుల నోట పలికించాడు. ఇవి ప్రవచనాలు అంటారు. ఆ ప్రవచనాలు నెరవేరినట్లుగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శ్రమ పడడం అనేది జరిగింది. కాబట్టి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆయన అక్కడ అంటాడు, దప్పికొని వారులారా నా యొద్దకు రండి అంటాడు. అంటే ఈ లోకంలో సర్వమానవాళి యొక్క దప్పికలను తీర్చే దేవుడు ఆయన ఇక్కడ దాహము అని అడుగుతున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఆయన దాహం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు వారి లోకంలో ఆయన దాహం కొన్న దేనికంటేనండి, నశించిపోతున్న ఆత్మల కొరకు. ఆయన ప్రాణం ఎంత తహతహలాడిందో తెలుసా? మన ముందు పలికిన మాటల్లో 2వ మాటను మనం చూసాం. అంటే ఆయన చనిపోయే ముందు, అంటే ఆ క్షణాల్లో కూడా ఒక ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి, లేదా పరదేశికి తీసుకెళ్లాలని ఎవరైతే తను ఆశ్రయిస్తారో ఆ ఆత్మ కొరకు చివరి క్షణం కొరకు ఆయన పోరాడతాడండి. ఎడమవైపు దొంగ అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను రక్షించమని ఎగతాళి చేశాడు, కానీ అక్కడ యేసయ్య స్పందించలేదు. కానీ కుడివైపు దొంగ, నువ్వు దేవుడు అని నేను నమ్ముచున్నాను, నీకు ఒక రాజ్యం ఉందని నేను నమ్ముచున్నాను, నువ్వు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమనగానే వెంటనే స్పందించాడండి యేసయ్య. ఆయనకి ఆత్మల దాహం, అంత తీవ్రమైన దాహంతో ఉన్నాడు ఆయన. అంటే ఆయన చనిపోతున్నా సరే చివరి క్షణాన్ని కూడా ఆత్మల సంపాదన కొరకే వాడుకున్నాడు. ఈ రోజు నా ప్రశ్న, మనందరి ప్రశ్న, నీకున్న సమయం దేనికి వాడుతున్నావు? ఈరోజు సెల్ ఫోన్కి వాడుతున్నావా? నీకున్న సమయాన్ని ఈరోజు ఆటల కోసం వాడుతున్నావా? తిండి కోసం వాడుతున్నావా? తిరుగుళ్ళ కోసం వాడుతున్నావా? ఈరోజు ఒక మాటలో చెప్పుకోవాలంటే యేసయ్య చనిపోయి ఆ చివరి క్షణాలను కూడా ఆత్మల రక్షణ కొరకు వాడాడు. అది ఆయన దాహం. ఒకనొక దినాన సమరయ స్త్రీ దగ్గరికి ఆయన వెళ్ళాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్తే ఆమె ఒక దాహంతో ఉంది. ఆమె దాహం ఏంటో తెలుసా? ఈ విచార దాహం. ఆ దాహంతో వెళ్ళి ఆ దాహంతో ఆమె అనేక మందితో, ఆమె వృత్తి అది కదండి, ఆమె పాపం చేస్తూ ఉంది. ఆమె యాకోబు దేవుడి దగ్గరికి వచ్చినట్టు ఆమెను రక్షించాలని మండు టెండలో ఇంచుమించు 12 గంటల వేళ ఆయన ఎండలో ఒక ఆత్మ కొరకు సమయాన్ని ఇచ్చేస్తున్నాడు. చూసారా ఆయనకి ఏ దాహం ఉంది? ఈరోజు మనం మండు టెండలో లేకపోతే 2 1 గంటకో 12 నీ జీవితంలో ఒక ఆత్మరక్షణ కొరకు నడి రోడ్లో నిల్చున్నానండి అనే చెప్పే సాక్ష్యం ఉందా నీ దగ్గర? లేకపోతే నువ్వు చనిపోయే పరిస్థితుల్లో కూడా ఒక ఆత్మను రక్షించడానికి నేను ప్రయాసపడ్డానండి, ఇలాంటి సాక్ష్యాలు నా జీవితాల్లో కూడా ఉన్నాయండి అనే సాక్ష్యాలు నీ జీవితంలో ఉన్నాయా? ఒకవేళ ఉంటే
దేవుడు నీకు మంచి కృపను అనుగ్రహించాడు. నీ జీవితంలో ధన్యుడివే. నిజంగా ఆ కృపను పోగొట్టుకోవద్దు. లేదు నాకు అలాంటి అనుభవాలు లేవండి అంటే ఈరోజు యేసుక్రీస్తు వారు సువార్త చేయడానికి కూడా యేసుక్రీస్తు వారు మంచి పాత్ర అండి. వ్యభిచార దాహంతో నింపబడిపోయిన ఒక స్త్రీని మెట్ట మధ్యాహ్నం శిష్యుల్ని ఆహారం కొరకు పంపించి తానే ఆహారం తీసుకోకుండా ఒక ఆత్మను రక్షించడం కొరకు యాకోబు బావి దగ్గర ఆయన అలా ఉంటే ఆమె యేసయ్య అడుగుతున్నాడు, నాకు దాహం అవుతుందంటే ఆమె అంటది, ఇది మా బాబని. ఇద్దరి మధ్యన చాలా సంభాషణ జరిగిన తర్వాత యేసుక్రీస్తు వారు అంటారు, నేనిచ్చే నీళ్లు తాగితే నీకు మరలా దప్పికొనదంటే ఆమె అంటది, అయ్యో చాలా దూరం నుంచి వస్తున్నాను, ఆ నీళ్ళు అయ్యో నాకు కావాలంటే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నీ భర్తను తీసుకురమ్మా, నీకు ఆ నీళ్ళు ఇస్తానంటే అప్పుడు అంటది, అమ్మా అయ్యా నాకు భర్త లేడండి అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నువ్వు ఎంతమందితో నువ్వు సంసారం చేసావు, ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త అనే ధర్మాన్ని నెరవేర్చడం లేదు. అంటే అనేక మంది నీ శరీరాన్ని పంచుకున్నారు కానీ నీ యొక్క బాధ్యతలను ఎవరో తీసుకోలేదు. ఈ రోజుల్లో చాలా మంది శరీర సుఖాలకు అలవాటు పడిపోతున్నారు. పాపం అనే దాహము, వ్యభిచారం అనే దాహము, ధనం అనే దాహము, అధికారం అనే దాహము ఈ లోకంలో కొట్టుమిట్లాడిపోతున్నారు. దయచేసి ప్రియ యవన బిడ్డలారా, ప్రియ తల్లులారా ప్రభుపేట బ్రతిమలాడుకుంటున్నాను. మనకు ఆ దాహాలు కాదండి మనకు ఉండవలసింది, ఆత్మల దాహం ఉండాలి. కాబట్టి ఆ దాహంతో యేసయ్య కలిగి ఉన్న ఆ దాహం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన బెడ్లో ఆయన పౌరుషం మనలోకి రావాలి, ఆయన గుణగుణాలు మనలోకి రావాలి. కాబట్టి ఆ దాహాన్ని కలిగి ఉన్నాం. ఈరోజు ఒకవేళ పాప దాహంతో ఉంటే యేసయ్య ఆమెలో ఉన్న పాప దాహాన్ని తీసేశాడు. ఆ రోజు ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆమె ఒప్పుకుంది, నాకెవరో భర్త లేరు, నేను ఇలా జీవిస్తున్నా, బ్రతికిదని ఒప్పుకోగానే యేసుక్రీస్తు వారు ఆమె జీవితం గురించి చెప్పినప్పుడు ఆమె మెస్సయ్యని గుర్తెరిగింది, ఆమె నిజమైన దేవుడు అని గుర్తెరిగింది. తన పాపమనే కొండను అక్కడ విడిచిపెట్టేసి ఆయనలో ఉన్న మంట, ఆయనలో ఉన్న భారం ఈమెలోకి వచ్చేసింది. ఆ ఊరిలోకి వెళ్ళి కొడతారో చంపేస్తారని భయం పోయింది. ఆమె సువార్త ప్రకటించి ఆ గ్రామాన్ని యేసయ్య కొరకు సంపాదించింది. చూసారా, ఆ యేసయ్యలో ఉన్న దాహం ఆమెలోకి వెళ్ళిపోయింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏ దాహంతో ఉన్నావు? దయచేసి పాప దాహంతో యేసయ్య దగ్గర క్షమించమని అడిగి, నాయనా నన్ను క్షమించు, నాకు కూడా నీకు లాంటి ఆత్మల దాహం దయచేయండి. మీరు సమయాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటున్నారో, ఎంత కష్టపడ్డారో ఆత్మల కొరకు, మాకు కూడా అలా కష్టపడి ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. దేవుడు అట్టి కొరకు మనకు దయచేయను గాక. ఆమేన్.